చాలామంది పసిపిల్లలు తల్లి పాలు తాగుతూనే నిద్రపోతూ ఉంటారు సార్. కానీ పాలు పట్టిన తర్వాత పిల్లలకి బర్పింగ్ చేయాలంటారు. అది ఎలా చేస్తే మంచిది? వెరీ గుడ్. సో ఇది కూడా చాలా కామన్ ప్రాబ్లం. ఎస్పెషలీ మొదటిసారి ప్రెగ్నెన్సీ అయినప్పుడు వాళ్ళకి ఈ మధ్య అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి తెలియదు. పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా ఏడుస్తున్నారు, ఇంకా పాల వల్లనే అనుకుంటారు. సో దీనికి బర్పింగ్ చాలా ఇంపార్టెంట్. బర్పింగ్ అంటే మనం సరిగా బర్పింగ్ చేయలేదు అనుకోండి, పాలు తాగుతున్నప్పుడు గాలి కూడా మింగుతుంటారు పిల్లలు. ఆ గాలి బయటకు రావాల్సిందే. గాలి బయటకు రాకపోయేసరికి వాళ్ళు ఏడవడం, వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి మళ్ళీ పాలు తాగిపోయడం, తాపిస్తున్నప్పుడు ఇంకా గాలి మింగడం, ఇది ఒక విషయ సైకిల్ అయిపోయి వాళ్ళు కంటిన్యూగా ఏడవడము, తల్లులు ఫీడ్ ఇస్తూనే ఉండడం, దీనివల్ల ఇద్దరికీ కంఫర్ట్ లేకుండా ఉంటుంది. సో బర్పింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫీడ్ తర్వాత ఒకటి భుజం మీద 5-10 నిమిషాలు వేసుకోవాలి. భుజం మీద వేసుకొని జెంటిల్గా రాక్ చేయాలి. అది కాకపోతే ఛాతీ మీద వేసుకొని కూర్చోవాలి. సో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కూడా కానీ ఛాతీ మీద వేసుకొని కూర్చోవచ్చు. నెక్స్ట్ బిడ్డను ఒక చేతిలో తీసుకొని జెంటిల్గా ఇట్లా కూర్చోబెట్టుకొని జెంటిల్గా రాక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు టమ్మీ టైం అంటాం, బోర్లా పడుకోబెట్టి ట్యాప్ చేయొచ్చు. జెంటిల్గా ట్యాప్ చేస్తుంటే మనకి ఇది గ్యాస్ బయటపడితే పిల్లలు చాలా కంఫర్టబుల్ ఉంటారు. వాళ్ళు పడుకోవడము, తల్లులు కూడా పడుకోవడానికి ఛాన్స్ వస్తుంది. సో బర్పింగ్ అనేది ప్రతి ఫీడ్ తర్వాత 5-10 మినిట్స్ భుజం మీద, తర్వాత ఛాతీ మీద, తర్వాత జెంటిల్గా రాక్ చేసుకోవడం, తర్వాత బోర్లా పడుకోవడం పెట్టడం వల్ల మనం ఇది చేసుకోవచ్చు. బోర్లా పడుకోబెడితే చాలామందికి ప్రాబ్లం అనిపిస్తాయి, ఏమన్నా ప్రాబ్లం అయిపోతుంది. 5-10 నిమిషాలు బోర్లా పడుకోబెట్టి జెంటిల్గా ట్యాప్ చేసి తర్వాత సుపైన్గా కానీ ఎల్లంకలు పడుకోబెట్టచ్చు.